మరి ఈ యొక్క దినము శుభ శుక్రవారము, మంచి శుక్రవారము. యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి కొరకు, మరి సర్వలోక రక్షణ కొరకు, సర్వలోక మానవుల రక్షణ కొరకు మరి తను సిలువలో మరి తన ప్రాణం పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణము ద్వారా మనిషికి గొప్ప మరి క్షమాపణ, మరి శుభప్రదమైన నిరీక్షణ, నిత్య జీవము, నిత్య నరకాగ్ని నుంచి, నిత్య మరి మరణం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించడానికి మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మరి సర్వలోక సృష్టికర్త అనే దేవుడు మరి ఏర్పాటు చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జీవితము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి యొక్క సాయంకాల సమయంలో మీ మధ్యకు ప్రదర్శించడానికి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారో మరి తెలియజేసినటువంటి గొప్ప మరి చలనచిత్రం సినిమా. మిమ్మల్ని అందరం కూడా ప్రేమపూర్వకంగా కుటుంబ సమేతంగా రావాలని మేము ఆహ్వానిస్తున్నాము. దేవా మా ప్రభువా, సర్వలోకమునకు రాజా, భూమి నుండి ఆహారమిచ్చువాడా, స్తుతులు. బంధించండి. జాగ్రత్తగా కాపలా కాయండి. సైనికులు యేసుని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లి యోధుల రాజా అని ఆయనను ఎగతాళి చేశారు. రాజుగారి వస్త్రం ఇదిగో. ఏమి జరగబోతున్నాములో వందనాలు తెలియజేస్తున్నాము. ఎంతమంది చూశారు కానీ మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మిమ్మల్ని ప్రేమించి మరి ఇక్కడ పాస్టర్ రమేష్ గారు వారి యొక్క మరి ఇంటి దగ్గర, మందిరం దగ్గర మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చలనచిత్రాన్ని, జీవిత చరిత్రను ప్రదర్శించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇప్పటి వరకు చూశారు. మరి ఎరుకోవచ్చు ఏంటంటే ఇక్కడ సినిమా వేశారని. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యాన్ని తెలియజేయడానికి దేవుడు నాకు ఈ భారం ఇచ్చాడు. ఎవరో నన్ను ప్రోత్సహించి పంపించలేదు కానీ దేవుడే నన్ను ప్రోత్సహించి మరి నా యొక్క మరి కుటుంబ సమేతంగా సంఘంగా మరి ఈ పరిచర్ను జరిగిస్తున్నాం. కాబట్టి 2026 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మరి మానవునికి దేవునికి మరి సంబంధం తెగిపోయినప్పుడు ఆ సంబంధాన్ని ఏర్పరచడానికి, మరి దేవునితో సమాధానం పంచడానికి, నిత్య నరకాగ్ని నుంచి తప్పించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను, నా జీవితానికి అర్థం లేదు, నా జీవితం ఎందుకు, ఈ లోకంలో ఎందుకు జీవించాలి, నా యొక్క జీవితాన్ని మరి అంతం చేసుకుందాం అనుకుని చాలాసార్లు ప్రయత్నం చేశాను. అయితే ప్రభు నన్ను దర్శించాడు. మరి దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుని యొక్క సువార్తను ఏ విధంగా ప్రకటిస్తూ వచ్చారో ఆ విధంగా నేను దేవుని సువార్తను మరి అంగీకరించి యేసు ప్రభువాన్ని నా సొంత రక్షకుడిగా నా హృదయంలో ఆయన చేర్చుకొని మరి నా జీవితంలో గొప్ప శాంతిని, సమాధానాన్ని, పాపం నుంచి విమోచన, మరి గొప్ప రక్షణను నా జీవితంలో పొందగలిగాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు సేవలో ప్రభువుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నా చేతిలో బైబిల్ ఉంది, నూతన నిబంధన బైబిల్. ఈ బైబిల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది దేవుని వాక్యము. మా దగ్గర కొన్ని కరపత్రికలు ఉన్నాయి, ఆ కరపత్రికలు తీసుకోండి. ఆ ఒక్క కరపత్రిక, ఒక దేవుని వాక్యము నా జీవితాన్ని మార్చివేసింది. కృపగల దేవ, ప్రేమగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతి అయిన దేవుడు, రాజులు రాజు, ప్రభువులు ప్రభు అని
నీ నామమునకు స్తుతి మహిమలు ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు వేయబడిన ఈ మూవీ ద్వారా ప్రియ సహోదరులు ఎవరైతే విని ఉన్నారో, ఎవరైతే చూసి ఉన్నారో, విన్న వాటిని చూసిన వాటిని అయా వారి హృదయాల్లో భద్రపరుచుకొని తగిన కాలంలో నీ చిత్తములో ప్రతి ఒక్కరికి అయా మారు మనసు అనుభవంలోనికి మీరు నడిపించండి. ఈ సమయం వ్యర్థము కాకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా మీరు కార్యాలు చేయండి అయ్యా. ఈ సమయంలో ఇగో నాయన టీవీలకు మాట్లాడుకోవడంలోనూ అయ్యా ఇగో నాయన సైతాన్ గడు అనేకమైన పనులు పెడుతూ ఉండగా కొద్దిమంది ఈ మాటలు వింటూ ఉన్నారు. ఆ కొద్ది మందిలో మీ గొప్ప కార్యాలు జరిగించమని స్తుతి మహిమలు మీకే ఆరోపిస్తూ ప్రయాసపడిన నాయన పాస్టర్ గారు ఆ ఫ్యామిలీ అంతటినీ దీవించండి. వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా మీరు కుమ్మరించండి అయ్యా. ఈ సంఘము ఆయన అభివృద్ధి పరచండి. సంఘ విశ్వాసులు ఆయన ఇగో ఇక్కడ కూడి ఉన్న వారందరినీ దీవించండి. ప్రతి ఒక్కరిలో నాయన నీ అద్భుత కార్యాలు జరిగించమని అయ్యా ఇగో నాయన ఈ సమయం మాకు మేలుకరంగా మీకు మహిమకరంగా మార్చినందుకే కోట్లాది వందనాలు చెల్లిస్తూ నాయన మరి పరిచర్యను దీవించండి. మరి ఇంకా ఎక్కడెక్కడైతే వారు నాయన మూవీ వేస్తూ ఉన్నారో తగిన సహాయము సమస్తం మీరు అనుగ్రహించమని, కుటుంబాన్ని దీవించి పరిచర్యను దీవించమని యేసు ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. లోక రక్షకునికి సర్వోన్నతుడైన దేవునికి